విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్ అయూబ్ ది హత్యేనని తేల్చారు పోలీసులు. టీవీ9 వరుస కథనాలతో అలర్ట్ అయిన పోలీసులు ఈ కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి మిస్టరీని ఛేదించారు. హత్య చేసింది అయూబ్ భార్య, కూతుళ్లు, కొడుకులేనని నిర్ధారించారు. హత్య జరిగిన 4 నెలల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా దగ్గర వచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాన్ని మనం నమోదు చేసుకొని మర్డర్ కేసుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ని మర్డర్ ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దీంట్లో అప్పటికే వీళ్ళు మన విజయవాడ వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళెవరు మనకు అందుబాటులో లేరు. గత 17 రోజులుగా వీళ్ళ గురించి మనం, ఎందుకంటే ఆ జరిగినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రమే, ఒక్క ముసలాయన ఆయుబ్ ఖాన్ తండ్రి కాకుండా మిగిలిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి వీళ్ళు మనం వీళ్ళ ప్రజెన్స్ని తీసుకుంటే తప్ప ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది అన్నది మనకు తెలిసే అవకాశం లేదు. అందువల్ల టెక్నికల్ ఎవిడెన్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొడుకులిద్దరూ బెంగళూరుకు వెళ్ళి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళటం, ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరుకు వెళ్ళి గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళి వీళ్ళంతా కలిసి అజ్మీర్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, అక్కడి నుంచి అగైన్ హాజీ అలీ ముంబైకి వెళ్ళారు. ముంబై నుంచి వైల్ దెవర్ రిటర్నింగ్ మనం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వీళ్ళని పట్టుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లకు సంబంధించి మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన నిజాలు ఏమిటంటే, మన దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఏముంది అంటే, మొదట ఆ రోజు 9 గంటల ప్రాంతంలో షికామణి సెంటర్లో మొదట జరిగింది ఏంటంటే, షికామణి సెంటర్లో 2 అబ్బాయిల్ని వాళ్ళ బాబాయిలు ఉన్నారు, 3 బాబాయిలు. అక్కడ షికామణి సెంటర్లో ఈ పిల్లల్ని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అంటే వాళ్ళ నానమ్మ దినానికి సంబంధించిన డిస్ప్యూట్స్లో అది ఒక డిస్ప్యూటు. రెండవది ఒక ల్యాండ్కు సంబంధించి ఈ పిల్లలకు ప్రాపర్టీ ఏదైతే వాళ్ళ నానమ్మ ప్రాపర్టీ ఏదైతుందో ఆ అమ్మిన డబ్బుల్లో 50 లక్షలు అడ్వాన్స్ వస్తే దానికి సంబంధించిన డబ్బుల గురించి వాదన, దానికి సంబంధించిన విషయాల్లో ఈ అబ్బాయిలను కొట్టడం జరగటమే కాకుండా వాళ్ళ ఫాదర్ అంటే ఆయుబ్ ఖాన్ కూడా కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న తర్వాత ఈ పిల్లల్ని మందలించడం జరిగిన తర్వాత వీళ్ళంతా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫాదర్ ఇంకా అప్పటికి రాలేదు. పిల్లలిద్దరూ ఆడపిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అమ్మ ఆడపిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఈ 2 అబ్బాయిలు ఇంటికి చేరిన తర్వాత చిన్న కొడుకు తిలోత్తమ సెంటర్కి వెళ్ళాడు. 10:50కి అలాగా తిలోత్తమ సెంటర్కి వెళ్ళాడు. ఆయుబ్ ఖాన్ గారు రాత్రి రమారమి 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత వీళ్ళు పెద్ద కూతురు తర్వాత పిల్లలు అతన్ని అడిగారు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? వైఫ్, పెద్ద కూతురు, చిన్న కూతురు ప్రెగ్నెంట్, 8th మంత్ రన్ అవుతుంది ఆ అమ్మాయికి. ఆ తర్వాత తండ్రి ఆ రూమ్లో వాళ్ళ తండ్రితో వీళ్ళు వాదులాడడం జరిగింది. మా బాబాయిలు మమ్మల్ని ఇంతగా హెరాస్ చేస్తుంటే బజార్లో 10 మంది ముందు ఆడపిల్లల గురించి మా గురించి మాట్లాడితే, పిల్లలను కొడితే నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, నువ్వేం రియాక్ట్ కాలేదు. 1. 2, చాలా కాలంగా ఈ ఫ్యామిలీకి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి షేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా వాదులాడటంలో రావటం జరిగింది. అప్పుడు ఆల్ట్రకేషన్లో ఆయుబ్ ఖాన్ కూడా ఆయన వీళ్ళు వాదులాడుకుంటున్న క్రమంలో పెద్దమ్మాయి అక్కడ ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆమె 3 దెబ్బలు కొట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆయుబ్ ఖాన్ కొలాప్స్ అయిపోవడం జరిగింది, బెడ్ పైన పడిపోయాడు. ఎప్పుడైతే ఈ బ్యాట్తో టెంపోరల్ పార్ట్లో కొట్టారో ఆయన ఇమ్మీడియట్గా పడిపోవడమే కాకుండా ప్రాణాలు స్పాట్లోనే కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఇతను చనిపోయాడో వీళ్ళు ఇది ఒకటి వాళ్ళ చేతుల్లో తండ్రి ప్రాణాలు కోల్పోవటం, తర్వాత ఇది బయటికి వస్తే వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వాళ్ళ బాబాయిల ద్వారా ఆల్రెడీ బాబాయిల ద్వారా ఉండే థ్రెట్ బయటికి తెలిస్తే ఎటువంటి గొడవలు అవుతాయో అన్న దీంతో టు స్క్రీన్ ఎవిడెన్స్ వాళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్గా
వీళ్ళకు ఒక బ్లాక్ కలర్ శాంట్రో కారు ఉంది. ఈ బ్లాక్ కలర్ శాంట్రో కారులో ఇద్దరు కుమారులు అతన్ని భుజాలపైన ఒక భుజం ఈ చెయ్యి వేసి బయటికి తీసుకొచ్చి కారులో వెనక సీట్లో కూర్చోబెట్టారు. బాడీలో ఇంకా పోస్ట్ మార్టం ఏమంటారు యాంటీ మార్టం సైన్స్ లేవు కాబట్టి బాడీ ఇంకా ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. సో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఫ్రంట్ డ్రైవింగ్ పెద్ద కొడుకు చేస్తూ రెండవ కొడుకు పక్క సీట్లో కూర్చొని వాళ్ళు ఇంతకుముందు ఈయనకు ఒక హై బీపీ హై షుగర్ వల్ల ఇతను ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు, కళ్ళు తిరిగి పడిపోవటం జరిగేది. ఇంతకుముందు కూడా కొండూరులో ఒక 1 month 1.5 month బ్యాక్, అంటే ఇన్సిడెంట్ జరగడానికి 1.5 month బ్యాక్ అదే ఏరియాలో ఆయన పడిపోయారు. పడిపోతే వాళ్ళకు ఆయన ఐడి కార్డును బట్టి ఈ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 3 ribs ఆయనకు ఆ టైంలో ఇరిగిపోవడం జరిగింది, హాస్పిటలైజ్ అయ్యాడు. సో న్యాచురల్గా ఉంటుంది అలా అక్కడ తీసుకెళ్తే అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు? 1 గంట 40 నిమిషాలకు 12 గంటల 40 నిమిషాలకు కారులో డెడ్ బాడీ తీసుకొని బ్లాక్ కలర్ కార్లో శాంట్రో కార్లో వరుణ్ మోటార్స్ దగ్గర మనకు సీసీటీవీ ఫుటేజ్ మనకు వరుణ్ మోటార్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో ఈ శాంట్రో కారు, తర్వాత పెద్ద అమ్మాయి స్కూటీలో బయలుదేరి అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా ఫుడ్ జంక్షను నున్నా రూరల్ బ్రిడ్జ్ దాటుతున్నటువంటి దాదాపు 6 మనకు సీసీటీవీ ఫుటేజెస్, అంటే ఒక వెహికల్ అంటే స్కూటీ ప్లస్ ఈ వెహికల్ అలా వెళ్ళి మళ్ళా అక్కడ సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సీన్ క్రియేట్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ వెహికల్ని ఒకవైపుకు తోసేసి ఫాదర్ బాడీని ఆ పొదల్లో పడుకోబెట్టడం, అంటే బోర్ల పడేసి వీళ్ళు వెనక్కి ఎప్పుడు వచ్చారు 3 గంటల 15 నిమిషాలకు బయలుదేరేసి 3 గంటల 20 నిమిషాలకు వాళ్ళు ఇంటికి చేరేశారు. ఈ స్కూటర్ పడేసే విధానం కానీ డెడ్ బాడీని పండబెట్టిన విధానం కానీ, ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ అంటూ జరిగితే బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ కొట్టాలి, అంటే బ్యాక్ సైడ్ స్కూటర్ యొక్క బ్యాక్ సైడ్ ఇది ఉండాలి, డ్యామేజ్ ఉండాలి. తర్వాత పడిన విధానం చూస్తే ఆ తలకు దెబ్బ తగిలే ప్రాంతం ఏదైతే ఉందో పచ్చిగడ్డి ఉంది, అక్కడ పచ్చిక గడ్డి ఉంది తప్ప చిన్న రాయి కూడా లేదు. వాటర్ పారుతున్నటువంటి మెత్తని ప్రదేశంలో పడేశారు. దానివల్ల ఈ కేసులో అనుమానాలు మొదట రావడానికి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ సమ్ క్లూ దట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇది జరిగింది. దీని తర్వాత ఈ 3:50కి వచ్చేసి జరిగిన తర్వాత రెండవ పిల్లవాడు తన ఫ్రెండ్ అయినటువంటి సీను దగ్గరికి తిలోత్తమ లాడ్జికి వెళ్ళి ఆ పిల్లడు అక్కడి నుంచి వెళ్ళి అక్కడ పడుకున్నాడు. మార్నింగ్ వీళ్లకు యాజ్ యూజువల్గా యాక్సిడెంట్ కేసు కాబట్టి అక్కడ వెళ్ళి ఆయన జోబులో ఉండేటువంటి ఐడి కార్డు తీసి ఆ ఐడి కార్డును చూసుకొని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏఆర్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయటం, వాళ్ళు ఇంట్లో ఆయన అక్కడ పడున్నాడంటే యాక్సిడెంట్ అయింది చనిపోయాడు అని చెప్పడం, వీళ్ళందరూ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటం, ఆ సీన్లోంచి పోస్ట్ మార్టం చేయించుకొని బాడీని తీసుకొని ఏఆర్ హెడ్ క్వార్టర్కి రావటం ఇంతవరకు జరిగింది. తర్వాత వీళ్ళు ఎట్లాగో నేరం చేశారు కాబట్టి వీళ్ళకు అనుమానం ఉంది, అంటే ఇదేమైనా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అని. అందుకు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే బాబాయిలే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అన్లెస్ అదర్వైజ్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో హెడ్ ఇంజురీ అయ్యి మనకు 18th మార్చ్ రోజున మర్డర్ కేసుగా కన్వర్ట్ అయింది. అది అంతవరకు వీళ్ళు ఇక్కడ అనుమానం లేకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళటం ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఐబ్ ఖాన్ వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్లో మన ఏం పోలీస్ స్టేషన్ అది కొండూరు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వటం, ఎందుకంటే ఆయన చూశాడు ఆ రోజు వీళ్ళు గొడవ పడ్డం చూడడం, తర్వాత కొడుకు అరవటం, తర్వాత అమ్మ అని అనటం, ఇవన్నీ ఆయన చూశాడు. ఈ ముసలాయన కొద్దిగా కొహరెంట్గా లేని పరిస్థితి, వయసు చాలా ఉండటం మూలాన కొహరెంట్గా లేడు ఆయన. సో అతను తను స్టేట్మెంట్లో చెప్పడం మూలాన ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం మూలాన ఇది మర్డర్ కేసుగా మారి మనకు ఇన్వెస్టిగేషన్కి రావటం జరిగింది.
అందుకు వీళ్ళు పిల్లలు ఫిబ్రవరిలో వెళ్ళిపోయారా? ఫిబ్రవరి 22ని ఫిబ్రవరి 22 మీరు ఇంటి మగపిల్లలు ఫిబ్రవరి 22న ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో కొన్నాళ్ళుండి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళటం జరిగింది. వీళ్ళు ఈ 14th మార్చి 14th ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు దాదాపుగా 13 ఫోన్ల 8 ఫోన్స్ సిమ్ కార్డ్స్ మార్చటం మూలాన ఈ మనకు 27th ఇది వచ్చింది కాబట్టి ఈ కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 17 రోజులు మనకు వీళ్ళ ఆచూకీ దొరకలేదు. బికాస్ దేవర్ మూవింగ్ ఆల్ అరౌండ్ మూవ్ అవుతూ ఉన్నారు. మనకు టెక్నికల్ ఎవిడెన్స్ లభించడం మూలాన వాళ్ళని మనం ట్రేస్ చేయగలిగాం, వాళ్ళు తీసుకొని రావటం. దాని తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో రీకన్స్ట్రక్ట్ చేయించడం. దాని తర్వాత మన దగ్గర సీజర్ కోసమని మనం ఇప్పుడు సెల్ ఫోన్లు కానీ సిమ్ కార్డ్స్ కానీ హోండా యాక్టివా కానీ కార్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవటం జరిగింది. ఇది ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ చేయటం జరిగింది. ఈ కేసు ఓపెన్ అండ్ షట్ కేస్. దీనికి కారణాలు నేను చెప్పినట్టుగా దిస్ ఈస్ ద మోటివ్ అండ్ హౌ దే హ్యావ్ డన్ ఇట్ అండ్ హౌ దే హ్యావ్ స్క్రీన్డ్ ద ఎవిడెన్స్ అనేది చూసాం. అంటే యాక్చువల్గా దీంట్లో ఇంటెన్షన్ అంటే 2 పార్ట్స్ చూస్తే మనం, ఒకటి పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద కూతురు వరకు బికాజ్ షీ బెట్ హిమ్. సో మిగతా వాళ్ళంతా స్క్రీన్ చేశారు ఎవిడెన్స్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ప్రజెన్స్ ఉంది, గొడవలో వాళ్ళు ఉన్నారు. తర్వాత డెడ్ బాడీ షిఫ్ట్ చేయడానికి ఆ ముగ్గురు వెళ్ళటం, ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు భర్త చనిపోయినాడని ఆమెకు తెలుసు, పిల్లలకు తెలుసు. కానీ వాళ్ళు స్క్రీన్ చేశారు. ఎవిడెన్స్ని స్క్రీన్ చేయటమే కాకుండా సీన్ క్రియేట్ చేయడం జరిగింది యాక్సిడెంట్ కేసుగా. సో టు దట్ ఎక్స్టెంట్ దే వర్ ఆల్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద. అంతకుముందు జీకొండూరులోనే ఇలా ఫాదర్ పడ్డాడు. ఆయనకు బీపీ షుగర్ వల్ల అంతకుముందు అక్కడ పడితే 3 రిబ్స్ ఇరిగాయి. సో న్యాచురల్గా ఉంటుంది. అంతకుముందు పడ్డాడు కదా, ఫాదర్ వెళ్తూ వస్తూ ఉన్నాడు, బంధువులు ఉంటున్నారు. అట్లాగే ఆ ఏరియా పెడనాలో వీళ్ళకు ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత ఆ ఏరియాలకు రెగ్యులర్గా వెళ్తూ వస్తున్నారు కాబట్టి అక్కడ పడేస్తే న్యాచురల్గా ఉంటుందని అనుకోవటం వల్ల జరిగింది. కూతురండి, పెద్ద కూతురు. They have confessed. And they have confessed and that led to recovery of these things. They have done the investigation like this. The crime was major gaining of this is only for the gaining of in the entire. గెయిన్ ఏం కాదు, ఈ బిట్ ఆఫ్ నేను కారణాలు చెప్పాను కదా, ఈ అన్నిటికీ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నటువంటి ఏం లేదు దీంట్లో. గెయిన్ కాదు కదా, ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ అల్టిమేట్లీ ఈజ్ ఫాదర్. సో ఇట్ బిట్ ఆఫ్ రేజ్లో జరిగింది. దానివల్ల స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ డెఫినెట్లీ. 2 children, 2 daughters, 2 sons and wife. బేసికల్లీ వాళ్ళ బాబాయిలకు ఉన్నటువంటి, అంటే వీళ్ళు కూడా పారిపోవడానికి మేజర్ రీజన్ మనం చూస్తే, ఒకటి పెడనాలో ఉండేటువంటి ల్యాండ్కు సంబంధించి ఆ డబ్బులు రాకపోవటం ఒకటి, బాబాయిలకు క్రిమినల్ హిస్టరీ ఉండటం ఒకటి. అంటే ఇంతకుముందు చెయ్యి నరికిన కేసులో, అట్లాగే ఒక ఆటో దొంగతనం కేసులో, రాబరీ కేసులో, తర్వాత జైలుకి వెళ్ళి వచ్చారు వాళ్ళు ఇద్దరు బాబాయిలు. సో అది వీళ్ళకు వాళ్ళ బాబాయిలు పిల్లలను కొట్టితే రియాక్షన్ లేదు తండ్రిలో, వాళ్ళ బాబాయిల్ని పెద్దోళ్ళ మీదకి వెళ్తావా అని వాళ్ళ బాబాయినే సపోర్ట్ చేయటం. తర్వాత బజార్లో వీళ్ళను అమ్మాయిల్ని మాట్లాడినప్పుడు ఫాదర్ రియాక్ట్ కాకపోవటం. ఈ కారణాలన్నిటి వల్ల ఫ్యామిలీలో దెర్ ఆర్ డిస్టర్బెన్సెస్. బికాస్ ఫస్ట్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఈ మధ్యన భర్తతో విడిపోవటం జరిగింది. సో ఆ అమ్మాయి కూడా తనంతకు తాను పని చేసుకుంటూ ఉంది, వేరే చోట పని చేస్తూ ఉంది. చిన్న అమ్మాయి గర్భవతిగా ఉంది, అప్పటికి 8th month చిన్న అమ్మాయికి. ఇద్దరు పిల్లలు కూడా లైఫ్లో సెటిల్ కాలేదు, పెద్ద అబ్బాయి సెటిల్ కాలేదు, చిన్న అబ్బాయి సెటిల్ కాలేదు. సో ఈ కారణాలు ఫ్యామిలీలో ఉండేటువంటి ఈ రప్చర్స్ ఒకటి. తర్వాత ఓపెన్గా బాబాయిలు ఇట్లా చేస్తూ ఉన్నా నువ్వు రియాక్ట్ అవ్వటం లేదు. మాకు అంతకుముందు రోజు నానమ్మ దినం జరిగిన రోజు కూడా 4 అన్నదమ్ములు 10,000 వేసుకొని ఆ ఫంక్షన్ చేశారు. మీ బంధువులు ఎక్కువ మంది వచ్చి తిన్నారు, మీ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కువ మంది తిన్నారు అన్న విషయం పైన కూడా గొడవ జరిగింది. సో
ఏ తండ్రి ఆమెకు సంబంధించి ఇప్పుడు వరకు మనకు ఆమెకు సంబంధించి అంటే ఈ కన్ఫెషన్లో కానివ్వండి టవర్ టెక్నికల్ ఎవిడెన్స్లో కానీ చాందినికి సంబంధించి మన దగ్గర ఏ ఆధారాలు లేవు. బేసికలీ యాక్చువల్గా మీరందరూ చూశారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంటే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, వీళ్ళు మేము మహిళలము మా మీద అనవసరంగా మర్డర్ కేసు అని చెప్తా ఉన్నారు, మా భర్త మేమేం చంపలేదు, యాక్సిడెంట్లో పోయాడన్నారు, యాక్సిడెంట్ కాకపోతే ఎవరో మర్డర్ చేశారు. మాకు బాబాయిలకు ఉండేటువంటి మధ్య ప్రాపర్టీ గొడవ ఇవ్వనివ్వండి లేదా ఫ్యామిలీలు గొడవ ఇవ్వనివ్వండి, మా బాబాయిలు మమ్మల్ని ఎప్పటి నుంచో హెరాస్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి మమ్మల్ని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు అని వీళ్ళు వాళ్ళ మత పెద్దలు కానీ పెద్దలు ఉంటారు కదా, ఆ కమ్యూనిటీ ఉండే పెద్దల దగ్గరికి దే హ్యావ్ రిప్రజెంటెడ్. ఆ రిప్రజెంటేషనే మీరు చూపించినటువంటి రిప్రజెంటేషన్. దే ఆల్సో వాళ్ళు కూడా తెలియదు, దే ఆల్సో రిప్రజెంటెడ్ బికాస్ దే డోంట్ నో వాట్ రియల్లీ హ్యాపెన్. ఎమ్మెల్సీ షరీఫ్కి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఆయనను రిప్రజెంట్ చేశారు బికాస్ దే హ్యావ్ రిప్రజెంటెడ్ టు సో మెనీ ముస్లిం ఎల్డర్స్ని వీళ్ళు రిప్రజెంట్ చేశారు ఫోన్ ద్వారా. వాళ్ళ లాయర్ ఎవరైతే లాయర్ను కూడా వీళ్ళు కాంటాక్ట్ చేశారు. సో ఆ లాయర్ ద్వారా దే హ్యావ్ రిప్రజెంటెడ్ ఇన్ వేరియస్ ఫోరమ్స్. సో అది ఒకటి ప్యారలల్గా నడిచింది. అందువల్ల వాళ్ళు దే హ్యావ్ రిప్రజెంటెడ్, అంటే ఫ్యాక్ట్ తెలియక రిప్రజెంట్ చేసి ఉంటారు, బట్ ఫ్యాక్ట్ రిమైన్స్ ద సేమ్, దే ఆర్ ఇన్వాల్వ్, యూ కాంట్ హెల్ప్ ఇట్. ఈ మర్డర్కి సంబంధించి వాళ్ళ బాబాయ్ పాత్రలు ఏం లేవు, కానీ వీళ్ళను అబ్బాయిలను కొట్టడంలో కానివ్వండి లేదా అమ్మాయిలను మాటలు అనటంలో కానివ్వండి, ఇఫ్ దే ఆర్ అది వాళ్ళు అది అంటే ఒకటి అంటే బిజినెస్ ఆఫ్ ఐడెంటిటీ ఐ డోంట్ ఒకసారి వదిలేయటం బెటర్. అంటే ఇఫ్ షీ ఈజ్ విల్లింగ్